సంక్రాంతి వచ్చింది అంటే చాలు పండగ ఇళ్లపై కాదు ఆకాశంలోనే మొదలవుతుంది. చిన్న పెద్ద అనే తేడా లేకుండా ఈ రోజుల్లో అందరి చూపు రంగురంగుల గాలిపటాల మీదే నిలుస్తోంది. భోగి మంటల వేడితో కాదు, సంక్రాంతి సంబరం గాలిపటాల సందడితో మరింత ఊపందుకుంటుంది. పాఠశాలలకు సెలవులు రావడంతో పిల్లల చేతుల్లో దారం, కళ్లల్లో అంతులేని ఆనందం. ఇప్పుడు పిల్లల టార్గెట్ ఒక్కటే, ఎవరి గాలిపటం ఆకాశంలోకి ఎత్తుగా ఎగురుతుంది అని. ఒకప్పుడు మనం ఎగరవేసిన గాలిపటాలే ఇప్పుడు మన పిల్లల చేతుల్లో కనిపిస్తున్నాయి. అందుకే సంక్రాంతి అంటే కేవలం ఒక పండుగ కాదు, తరతరాల ఆనందాన్ని కలిపే ఒక అందమైన వంతెన. తెలుగు రాష్ట్రాల్లో సంక్రాంతిని ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పంటలు చేతికొచ్చే సమయం కావడంతో రైతులందరూ ఆనందంగా ఈ పండుగను వేడుకగా నిర్వహిస్తారు. సంక్రాంతి సందర్భంగా గాలిపటాలు ఎగరవేయడం ఎంతో ప్రాచుర్యం పొందింది. ఈ గాలిపటాలకు ఒక ఘనమైన చరిత్ర కూడా ఉంది. పురాణాల ప్రకారం శ్రీరామచంద్రుడు మకర సంక్రాంతి రోజున గాలిపటాన్ని ఎగరవేశారని, అది ఇంద్రలోకానికి చేరిందని ప్రజలు విశ్వసిస్తారు. ఈ విషయాన్ని తులసీదాసు రచించిన రామచరిత మానస్లోనూ ప్రస్తావించారు. అప్పటి నుంచి హిందూ సాంప్రదాయాల్లో గాలిపటాలు ఎగరవేయడం ప్రారంభమైందని నమ్ముతారు. గాలిపటాలను బహిరంగ ప్రదేశాల్లో ఎగురవేస్తారు. దీంతో సూర్యరశ్మి శరీరానికి సమృద్ధిగా తాకి విటమిన్ డి లభిస్తుందని చెబుతారు. చలికాలంలో గాలిపటాలు ఎగురవేయడం వల్ల చలి నుంచి రక్షణ కూడా లభిస్తుందన్న వాదన ఉంది. అంతేకాదు, గాలిపటాన్ని నియంత్రించడం ఒక నైపుణ్యం. దీని ద్వారా కళ్లకు, మెదడుకు మంచి వ్యాయామం లభిస్తుంది. ఏకాగ్రత పెంచడంలో కూడా గాలిపటాలు ఎంతగానో సహాయపడతాయి. గాలిపటాలకు ఇంతటి గొప్ప చరిత్ర ఉన్నప్పటికీ ఒకవైపు పండుగ సందడి కనిపిస్తుంటే మరోవైపు కొన్ని ప్రమాదాలు కూడా పొంచి ఉన్నాయి. ఇటీవల కాలంలో మార్కెట్లోకి చైనా మాంజా దారం విస్తృతంగా వస్తుంది. ఇది సన్నగా, తేలికగా ఉండడంతో చిన్నారులు, యువత దీనిపై ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. అయితే చైనా మాంజా వల్ల ప్రమాదం పొంచి ఉందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇప్పటికే ఢిల్లీ, సూరత్, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో దీనిపై నిషేధం విధించారు. చైనా మాంజా కంటికి కనిపించినంత సన్నగా ఉండి చాకుల పదునుగా ఉంటుంది. దీంతో పలువురు చిన్నారులు, యువత గాయాల పాలైన ఘటనలు నమోదయ్యాయి. ఇది వాహనదారులతో పాటు పక్షులకు కూడా తీవ్ర ముప్పుగా మారుతుంది. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. చైనా మాంజాను వినియోగించవద్దని, సాధారణ దారాలతోనే గాలిపటాలు ఎగురవేయాలని స్పష్టం చేసింది. ఏపీ టాస్క్ ఫోర్స్ విభాగం కూడా హెచ్చరికలు జారీ చేసింది. పిల్లలపై తల్లిదండ్రుల ప్రత్యేక దృష్టి సారించాలని, పెద్దల సమక్షంలోనే గాలిపటాలు ఎగురవేయాలని సూచించింది. అందరికీ నమస్కారం. మన సంక్రాంతి పండుగ సందర్భంగా మన విశాఖపట్నం జిల్లాలో ముఖ్యంగా ఆర్కే బీచ్ లో గాలిపటాలు ఎగిరేసే వాళ్ళందరికీ కూడా మా పోలీస్ డిపార్ట్మెంట్ తరపు నుంచి విజ్ఞప్తి ఏంటంటే, చైనీస్ మాంజా అనే దారాన్ని ఎవరు కూడా వాడకూడదు. అది చాలా ప్రమాదకరంగా భావించి చాలా ప్రమాదాలు జరుగుతున్నాయి అది వాడడం వల్ల. అందువల్ల అది ప్రొహిబిట్ చేశారు. సాధారణ దారాలు వాడి గాలిపటాలు ఎగిరించుకోవాల్సిందిగా కోరుచున్నాము. చైనీస్ మాంజా వాడితే వాళ్ళ మీద చర్యలు తీసుకుంటాము. అలాగే ముఖ్యంగా షాపుల్లో కూడా చెక్ చేసి పోలీసు ఎవరైతే అమ్ముతారో అవి సీజ్ చేయడం జరుగుతూ ఉంటుంది. ప్రజలకు కూడా విజ్ఞప్తి మీ ద్వారా ఎటువంటి చైనీస్ మాంజా వాడద్దు, ప్రమాదాలు కొని తెచ్చుకోవద్దు అని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నామండి. అందుకే సంక్రాంతి సంబరాలు సురక్షితంగా సాగాలంటే ప్రమాదకరమైన చైనా మాంజాను దూరం పెట్టాలి. సాధారణ దారాలతోనే గాలిపటాలు ఎగరవేస్తూ పండగ ఆనందం అపశృతి కాకుండా ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఆకాశం నిండా గాలిపటాలు, మనసు నిండా ఆనందం. ప్రమాదాల్లేని సురక్షితమైన గాలిపటాలతో ఈ సంక్రాంతి సంబరాలు
అందరికీ మధుర జ్ఞాపకాలుగా నిలవాలి అని వీబీసీ ఆన్ టీవీ కోరుకుంటుంది.